బ్రేకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ప్రత్యేక విచారణ బృందం సిట్ తన విచారణను పూర్తి చేసింది. సిట్ అధికారులు నెల్లూరు కోర్టులో కీలకమైన తొలి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విచారణ కొనసాగించిన సిట్ తన ఛార్జ్షీట్లో 24 మందిని నిందితులుగా పేర్కొంది. మరో 12 మంది హస్తం కూడా ఉందని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసులో బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పామిల్, విపిన్ జైన్లు కీలక సూత్రధారులుగా సిట్ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు తిరుమల శ్రీవారు ఆరాధ్య దైవం. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ కేవలం ఏపీలోనే కాకుండా నెయ్యి సరఫరా జరిగిన మూలాలను వెతికేందుకు 12 రాష్ట్రాల్లో విచారించింది. సుమారు 15 నెలల పాటు రాత్రింబవలు శ్రమించి సిట్ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. ఈ మొత్తం కుంభకోణంలో ఉత్తరప్రదేశ్కు చెందిన బోలేబాబా డైరీ పాత్ర అత్యంత కీలకమని సిట్ నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సిట్ తెలిపింది. లడ్డూ తయారీకి నాణ్యమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, తక్కువ నాణ్యత కలిగిన నూనెలు కలిపిన నెయ్యిని సరఫరా చేయడంలో బోలేబాబా డైరీ డైరెక్టర్లే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు విచారణలో తేలింది. ప్రమాదకరమైన రీతిలో నెయ్యిని కల్తీ చేసినట్లు అధికారులు ఆధారాలతో సహా ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా గుర్తించిన 24 మందిని నిందితులుగా ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. అలాగే 12 మందికి ఈ కుంభకోణంలో ప్రత్యేక సంబంధం ఉన్నట్లు కోర్టుకు నివేదించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా స్పెషల్ కోఆర్డినేటర్ దీనికి సంబంధించి సమాచారాన్ని అందిస్తారు. రైట్, చెప్పండి. ఛార్జ్షీట్కు సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నాకు చెప్పండి. థ్యాంక్ యూ రాజ్ కుమార్. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కూడా విచారణ తీసుకుంది. నెల్లూరు ఏసీబీ కోర్టులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సుమారు 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్ కావచ్చు, కోవిడ్ డైరీ విపిన్ జైన్ కూడా ఈ కేసులో అధికారులు గుర్తించారు. ఏపీతో పాటు 12 రాష్ట్రాల్లో చెందిన సంస్థలు ఈ యొక్క హస్తం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఛార్జ్షీట్లో సుమారు 24 మంది నేతలుగా పేర్కొంది. మరోవైపు ఈ యొక్క కుంభకోణంలో మరో 12 మంది హస్తం ఉన్నట్టు కూడా ఈ అధికారులు కూడా కోర్టుకు నివేదించినట్లు సమాచారం. అంతేకాకుండా కొంత నెయ్యి కల్తీ కేసు విచారణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా సిబిఐ నేతృత్వంలో 5 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. కేసు మూలాల తర్వాత తమిళనాడు నుంచి కూడా బృందాలు భావించాయి. అయినప్పటికీ తీగలాగితే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్ కావచ్చు, కోవిడ్ డైరీ విద్యుత్ జైలు కలిగింది. వారిని కలిసి నెయ్యి కేసులో కీలక సూత్రధారులను కూడా ఇక్కడ దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్తో పాటు ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వంటి 12 రాష్ట్రాలకు చెందినటువంటి యొక్క నెయ్యి తయారీ సంస్థలు కావచ్చు అక్కడ వ్యక్తుల హస్తం యొక్క కేసులో ప్రధానంగా ఉన్నట్లు కూడా ఈ అధికారులు వెల్లడించారు. విచారణ మాత్రం సిబిఐ మొత్తానికి డిఎస్పీ కావచ్చు, సీఆర్తో పాటు రాష్ట్ర 30 మంది అధికారులు సొంతం చేత ఏదైతే విచారణలో పాల్గొని చెప్పవచ్చు. ప్రత్యేకించి యొక్క విచారణలో సిబిఐ డిఎస్పీలు, సీఆర్తో రాష్ట్రానికి 30 మంది అధికారులు పాల్గొన్నారు. కేంద్ర దర్యాప్తు బృందం అయినటువంటి సిబిఐ సంస్థ నుంచి జేడీ వీరేశ్వరరావు, విశాఖపట్నం డిఐజీ మురళీరామ, రాష్ట్రం నుంచి గుంటూరు ఐటీ సర్వశ్రేష్ఠ సిఫార్సుతో పాటు విశాఖ డిఐజీ గోపీనాథ్ చేసి అదేవిధంగా ఎఫ్ఐఎస్ చేసినటువంటి డాక్టర్ సత్యనారాయణ బాలక కూడా ఉన్నట్టు కూడా ఈ అధికారులు ఎన్నో విషయాన్ని చేపట్టింది. తిరుపతి అదనపు వెంకట్రావు కూడా సిబిఐ డైరెక్టర్తో పాటు ఈ యొక్క విచారణ అధికారికి గౌరవించారు. దర్యాప్తులో పూర్తి స్థాయిలో నిర్వహించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా ప్రశ్నావళిని ఉపయోగించి నిందితులను కూడా కేంద్ర పూర్తి స్థాయి కూడా పూర్తి లాగాలని చెప్పవచ్చు. ప్రత్యేకించి కేసులో అత్యంత కీలకమైనటువంటి అంశం కల్తీ నెయ్యి అనే విషయంగా అనుమానిస్తున్న ఇటువంటి యొక్క కల్తీ నెయ్యిని అనుమతించేవారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దృష్టి సాధించింది. నెయ్యి నాణ్యత హెచ్చరికలు సాధించుకోకుండా సరఫరాలు కొనసాగించే అధికారులు, ఉద్యోగులు దీనికి సంబంధించి మధ్యవర్తులపై కూడా ప్రత్యేకంగా కూడా విచారణ చేస్తారు. షోలో తిరుమల తిరుపతి దేవస్థాన కొనుగోలు విమానానికి 3 జనరల్ మేనేజర్లు ఎదురుగా నిందితులు జాబితాను కూడా చేసినటువంటి సంచలనంగా మారింది. సంస్థ అంతర్గత వస్తున్నటువంటి జరిగిన లోపాలు కావచ్చు, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం, లంచాల లావాదేవీలు కూడా చేస్తూ కూడా మారినట్టు. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగరాజ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.